పీసీసీ ఛాన్స్ ఎవరికి? ఉత్కంఠగా మారిన ఎంపిక, అన్ని కులాల నుంచి కాంపిటీషన్, మంత్రివర్గ విస్తరణపై ఆధారం, ఢిల్లీలో ఆశావాహుల లాబింగ్, కార్పొరేషన్ చైర్మన్ల జీవోలు సిద్ధం, నేడో రేపో ప్రకటించే ఛాన్స్, తొలి విడతలో వెలువడిన పేర్లకు అధికారిక ఆర్డర్స్, 3 నుంచి 4 పేర్ల మార్పు చూస్తూ ఉన్నాం. 33 మందిని అనుకుంటా ఈ కార్పొరేషన్ చైర్మన్స్గా, నాకు తెలిసి 33 మంది పేర్లు ఏమో బయటకు వచ్చినాయి. దాంట్లో చాలా మంది మారుతా ఉన్నారు, ఒక 3-4 కాదు. లాస్ట్ టైం ఇచ్చింది జీవో కాదు, లొట్టపీస్ కాదు. ఎలక్షన్ల ముందు మేము మిమ్మల్ని కేవలం ఎలక్షన్స్ ముందు మేము మిమ్మల్ని ఏమంటారు కార్పొరేషన్ చైర్మన్లను చేస్తున్నాం అంటూ ఈ ఎలక్షన్ల స్టంట్ చేసాడు రేవంత్ రెడ్డి అప్పుడు. సో అది ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రక్షాళన అయితే చాలా వరకు జరుగుతూ ఉన్నది. చూడాలి ఎవరెవరి పేర్లు ఉంటాయి, ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనేటువంటిది. రేపు కేబినెట్ విస్తరణ, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సైతం అధికారికంగా వెల్లడించని సర్కార్, రాజ్భవన్ వేదికగా సన్నాహాలు, ఢిల్లీలో ఆశావాహుల ప్రయత్నాలు, పేర్లపై ఏఐసిసి క్లారిటీ ఇచ్చే ఛాన్స్, తాజాగా గవర్నర్తో స్పీకర్ చైర్మన్ మీటింగ్, చీఫ్ సెక్రటరీ సైతం మర్యాదపూర్వక భేటీ. కేబినెట్ విస్తరణపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 5వ తేదీ తర్వాత ఆషాఢ మాసం వస్తుండటంతో రేపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరికి అవకాశం ఇవ్వాలనేది ఇప్పటికే దాదాపు ఫైనల్ అయిందని టాక్. ఏఐసిసి నేతలు మరోసారి పరిశీలించి పేర్లను వెల్లడించే ఛాన్స్ ఉన్నది. ఇటీవలే ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు ఏఐసిసి పెద్దలతో సమావేశమయ్యారు. పీసీసీ తరపున ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలో జాబితాను సైతం వారికి సమర్పించినట్టు తెలిసింది. కేబినెట్ విస్తరణతో పాటు టీపీసీసీ చీఫ్ నియామకం సైతం జరగొచ్చని లీకులు వెలువడుతున్నాయి. తాజాగా చీఫ్ సెక్రటరీ రాజ్భవన్ వెళ్లి గవర్నర్ను కలవడం, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీ తదితరులంతా సమావేశం కావడం వెనుక వేర్వేరు కారణాలు ఉన్నప్పటికీ కేబినెట్ విస్తరణ హడావిడిలో భాగమేనని చర్చలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. 3rd వీక్లో అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మీటింగ్ జరుగుతూ ఉండొచ్చు. మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే అంశంపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల తర్వాత అమావాస్య, ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది అన్నట్టు చూస్తా ఉన్నాం. ఇగో రాజ్భవన్ వేదికగా కొత్త మంత్రులతో గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించనున్నారు. కేబినెట్లో 6 స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉన్న ప్రస్తుతం 4కి ఛాన్స్ దక్కవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎవరికి ఈ ఛాన్స్ దక్కుతుందనే ఉత్కంఠ నెలకొనగా కొందరు వారి ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను కలిసేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఫైనల్ చేయనున్న ఏఐసిసి ఢిల్లీ పర్యటన సందర్భంగా 5-6 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులంతా ఏఐసిసి పెద్దలతో సమావేశమయ్యారు. పీసీసీ తరఫున ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలో జాబితాను సమర్పించినట్లు తెలిసింది. ఏఐసిసి సైతం వీటిని పరిశీలించి ఫైనల్ చేయడం లాంఛనమేనని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే కేబినెట్ విస్తరణపై అటు రాజ్భవన్ నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఆశావాహుల్లో టెన్షన్ నెలకొన్నది. వరుస మీటింగులతో ఊహాగానాలు. గవర్నర్ సీఎం మధ్య 2.5 గంటల పాటు లంచ్ మీటింగ్ జరగడమే ఈ ఊహాగానాలకు తావిచ్చినట్లయింది. దీనికి కొనసాగింపుగా సీఎస్ రాజ్భవన్ వెళ్లి గవర్నర్ కలవడం, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీ తదితరులంతా సమావేశం వెనుక వేర్వేరు కారణాలు ఉన్న కేబినెట్ విస్తరణ హడావిడిలో భాగమేనని చర్చలు మొదలయ్యాయి. కేబినెట్లో చోటు కోసం పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్, ఒక మైనారిటీ నేతకు చోటు దక్కొచ్చనే టాక్ వినిపిస్తోంది. కానీ అటు ఏఐసిసి నేతల నుంచి స్పష్టత లేకపోవడంతో కేబినెట్ విస్తరణ ఉంటుందా ఉండదా అనే సందిగ్ధత నెలకొన్నది. సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చలు జరపాల్సి ఉన్నందున ఢిల్లీకి రావాల్సిందిగా ఏఐసిసి నుంచి సమాచారం వచ్చినట్టు సమాచారం అంటున్నారు కదా. ఆల్రెడీ ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీకి పోవాలని చెప్పేసి ఆల్రెడీ నిన్ననో మొన్ననో మనం చెప్పుకున్నాం. ఇక మర్యాదపూర్వకంగా భేటీలని అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు, కానీ అదేం లేదు. ఇక చూడరు 6 బిల్లులకు సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించినట్లు సచివాలయ వర్గాల సమాచారం. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టనున్న పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, మైనారిటీ కమిషన్ ఏర్పాటు, వైద్య ఆరోగ్య శాఖ, జీఎస్టీ తదితర అంశాలకు సంబంధించిన బిల్లులపై చర్చించినట్టు తెలిసింది. సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి మంగళవారం రాత్రి వరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందంటూ చూస్తూ ఉన్నాం కదా. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం అనేది కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా క్యాబినెట్లో ఎవరికి అవకాశాలు దక్కుతాయి అనేటువంటి విషయాన్ని నిన్ననే మనం చెప్పినాం. అంటే మనకున్నటువంటి అంశాల ప్రకారం, మనకున్నటువంటి ఊహాగానాల ప్రకారం, మనకున్నటువంటి ఎనాలిసిస్ లెక్కల ప్రకారం మాత్రమే చెప్పినాం. సరే, దాంట్లో కొంతమంది దక్కొచ్చు, దక్కకపోతే మాత్రం దక్కనోళ్ళు ఈసారి కాంగ్రెస్కి సుక్కలు చూపెట్టేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఏదేమైనా కోమటిరెడ్డి బ్రదర్స్లో మళ్ళీ మంత్రివర్గాల్లో చోటు అయితే కన్ఫామ్గా కనిపిస్తూ ఉన్నది.